హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం జూన్ 21, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సంవత్సరం మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. మనము ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి చరిత్ర చూసుకున్నట్టయితే 2014 డిసెంబర్ 11న జరిగిన 69వ యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించడం జరిగింది. సో ఆ తర్వాత నెక్స్ట్ జూన్ అంటే 2015 జూన్ 21 నుంచి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఈ ఇయర్ జరుపుకునే యోగాది వచ్చేసి 11th అన్నమాట. సో అట్లా చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి 25,000 మంది సూర్య నమస్కారాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది. అయితే ఎక్కడ జరిగింది అంటే ఇది ఏపీలో జరిగింది. ఏపీకి చెందిన గిరిజన విద్యార్థులు విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ 25,000 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించడం జరిగిందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకి తక్కువ ఖర్చుతో భూగర్భ జలాల శుద్ధి చేసే వ్యవస్థ. అయితే తక్కువ ఖర్చుతో భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్, ఐరన్, ఆర్సెనిక్ సో ఇలాంటి హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేయడానికి ఒక న్యూ వ్యవస్థని ఐఐటి గువాహటి వారు అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఈ ఐఐటి గువాహటి వాళ్ళు అభివృద్ధి చేసిన ఈ కొత్త వ్యవస్థ ద్వారా రోజుకి 20,000 లీటర్ల వరకు కలుషిత నీటిని శుద్ధి చేయవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్స్లో ఐఐటీస్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. సో ఇది ఇంపార్టెంట్. ఏ విధంగా తక్కువ ఖర్చుతో భూగర్భ జలాల శుద్ధి చేసే వ్యవస్థను నూతనంగా అభివృద్ధి చేసిన ఐఐటి గువాహటి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆపరేషన్ సింధు. మన భారతదేశం ఇప్పుడు ఆపరేషన్ సింధును చేపట్టింది. అంటే ఏంటంటే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. సో ఆ రెండు దేశాలు యుద్ధం జరుగుతున్నాయి. అయితే ఇరాన్లో మన భారతీయులు ఉన్నారు. సో ఆ విధంగా ఇరాన్లో ఉన్న మన భారతీయ పౌరులని మన భారతదేశానికి తీసుకురావడం కోసం మన ప్రభుత్వం చేపడుతున్న ఈ ఆపరేషనే ఆపరేషన్ సింధు. అయితే అదేవిధంగా సో మన దేశంని మన పొరుగు దేశాలైన నేపాల్ మరియు శ్రీలంక కూడా మానవతా సాయం కోరాయి. అంటే వాళ్ళ దేశానికి చెందిన పౌరులను కూడా తీసుకురావాలని వాళ్ళు అభ్యర్థించాయి. సో ఆ విధంగా ఓవరాల్గా ఈ మానవతా సాయాన్ని మన భారతదేశం వారి దేశ పౌరులకు కూడా పొడిగించింది. సో సింపుల్గా చెప్పాలంటే మన దేశ పౌరులతో పాటు ఈ నేపాల్, శ్రీలంక దేశ పౌరులను కూడా ఈ ఆపరేషన్ సింధులో భాగంగా భారత్ చూస్తుంది. నెక్స్ట్ ఇదే విధంగా జరిగిన కొన్ని ఆపరేషన్స్ చూసుకుంటే మనకి ఆపరేషన్ గంగా ఇది మనకు 2022లో జరిగింది. ఎందుకు అప్పుడు చేశారంటే అప్పుడు ఉక్రెయిన్కి, రష్యాకి యుద్ధం ప్రారంభమై ఉండే 2022లో. సో ఆ సమయంలో ఉక్రెయిన్లో ఉన్న మన భారతీయ పౌరులని ఇండియాకి తీసుకురావడానికి అప్పుడు మన భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ గంగాని చేపట్టింది. సో ఇది 2022లో జరిగింది. అదేవిధంగా చూస్తే ఆపరేషన్ రాహత్ ఇది 2015లో జరిగింది. ఇది యమన్ దేశంలో ఉన్న మన భారతీయులని మన దేశానికి తీసుకురావడం గురించి జరిగిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కంటిన్యూషన్లో మనకి ఎస్ఎస్ఎల్వి తయారీ బాధ్యతలని దక్కించుకున్న హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఎస్ఎస్ఎల్వి అంటే ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అయితే ఇస్రో వారు బిడ్డింగ్లకు పిలిచారన్నమాట. సో ఈ ఎస్ఎస్ఎల్వి తయారీ కోసం ఈ విధంగా బిడ్స్ పిలవంగా హాల్ ఈ ఎస్ఎస్ఎల్వి తయారీ బాధ్యతలను దక్కించుకుంది. సో బీడిఎల్ లాంటి సంస్థలను పక్కకు నెట్టి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు ఈ బాధ్యతలను దక్కించుకున్నారు. అయితే ఈ ఒప్పందంలో భాగంగా టోటల్ అంటే 2 years పాటు ఇస్రోతో కలిసి హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిట్స్ వారు పనిచేయనున్నారు. సో 2 years పాటు ఎస్ఎస్సి తయారీలో ఈ హాల్ బాధ్యత వహించనుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి దేశంలోనే అతిపెద్ద నౌకాశ్రయం నిర్మాణం. సో మహారాష్ట్రలోని వాధ్వాన్ పోర్టు, ఈ పోర్టు నిర్మాణం అనేది పూర్తయితే మన దేశంలోనే అతిపెద్ద
నౌకాశ్రయంగా ఇది మారనుంది. అయితే 30,000 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. ఎవరు నిర్మిస్తున్నారంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ మరియు మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ యాజమాన్యంలో ఈ పోర్ట్ని నిర్మించనున్నారు. సో ఇది పూర్తయితే ఈ వాధ్వాన్ పోర్ట్ అనేది మన దేశంలోనే అతిపెద్ద నౌకాశ్రయం కానుంది. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.